హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిరప పంట అయిపోయిన తర్వాత వాటి యొక్క చెట్లు ఉంటాయి కదా, వాటిని ఎండిపోయిన తర్వాత ఇలా చేను మొత్తం కూడా శుభ్రం చేసేసి మళ్ళా వచ్చే సంవత్సరం అంటే కొత్తగా పంట వేయడానికి ఇలా నీట్గా చేసుకుంటుంటారు రైతన్నలు. అయితే నేను ఈ విధంగా మా అన్నయ్య చేనుకి వచ్చాను. చెట్లు అయితే అలా కొమ్మను తగలబెట్టేటప్పుడు మాత్రం విపరీతమైన సెగ, అంటే విపరీతమైన వేడి వస్తుంది. చూస్తున్నారు కదా, అసలు ఆ రంగు ఎరుపు రంగు చూసారా లేదో, చాలా వేడిగా ఉంటుంది. ఇది మాత్రం చాలా డేంజర్. దగ్గరికి వెళ్ళి మనం మంట వేయకూడదు. మనం ముట్టించిన తర్వాత చాలా దూరంగా ఉంటేనే బెటర్. అయితే ఇలా మేము మంటలు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బకెట్లు తీసుకొని రెడీగా ఉన్నాము. అంటే పక్క పొలాలు ఉంటాయి కదా, పక్కన పంట పొలాలు ఉంటాయి. మీరు చూస్తున్నారు అక్కడ దూరంగా మొక్కజొన్న వేసి ఉంచారు. అయితే ఆ మొక్కజొన్నకి మా చేనుకి మధ్యలో రోడ్డు ఉంది, మధ్యలో కాలువ కూడా ఉంది. కానీ మా జాగ్రత్తలు మేము ఉన్నాం. ఎందుకంటే మా వల్ల వేరే రైతులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ పంట నష్టం జరగకూడదని మేము చాలా జాగ్రత్తలతోని ఇలా తగలబెడుతున్నాము. మీకు నచ్చినట్లయితే, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మీకు నచ్చితేనే చేయండి. జై హింద్.